నమస్తే నేను రోజా. ఆపరేషన్ కగార్ కంగారు పెడుతోంది. రాజ్యం తరుముతోంది. పచ్చని అడువంతా ఎరుపెక్కుతోంది. అరణ్య పర్వంలో ఆఖరి ఘట్టం కొనసాగుతోంది. సాయుధ పోరాటంపై తాడో పేడో తేల్చుకునే దిశగానే కదులుతోంది కేంద్రం. అంతేకాకుండా అటు మావోయిస్టుల్లోనూ ఇంటి పోరు బయట పోరు ఎక్కువైపోయింది. ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్స్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు లొంగిపోతున్నారు. దీంతో మావోయిస్టు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 5 దశాబ్దాల అన్నల ఉద్యమానికి గండం తప్పడం లేదా? కొన ఊపిరితో మావోయిజం కొట్టుమిట్టాడుతోందా? సాయుధ పోరుకు తెరపడినట్లేనా? కాలంతో పాటు కామ్రేడ్లు మారలేదా? ఇన్నాళ్లు హింసతో సాధించిందేంటి? భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏంటి? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పట్టుదల నెరవేరింది. 2 దశాబ్దాలుగా భద్రతా వ్యవస్థలను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన మావోయిస్టు కమాండర్ హిడ్మా అంతమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ నిర్వహించిన ఆపరేషన్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ అయ్యాడు. సైన్య పునర్నిర్మాణం కోసం మావోయిస్టు పార్టీ ఆశలు పెట్టుకున్న నాయకుడే హిడ్మా. అలాంటి వ్యక్తి నేల కొరగటంతో మావోయిస్టు ఉద్యమంపైనే నీలి మేఘాలు కమ్ముకున్నాయి. బస్తర్, సుక్మా ప్రాంతంలో నాయకత్వ లేమితో పాటు అన్నలు అస్తమించే సమయం ఆసన్నమైందనే అంచనా మరింత బలపడింది. కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి 4 నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకుంది. అక్టోబర్లో సరెండర్ అయ్యే ముందు మల్లోజుల వేణుగోపాలరావు రాసిన లేఖ దుమారం సృష్టించింది. సాయుధ పోరాటాన్ని నిలిపివేయాలని ఒత్తిడి చేసిన సోను లేఖలు మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక చీలికను తీసుకొచ్చాయి. మే 21న మావోయిస్టులు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 27 మంది ఇతర కార్యకర్తలతో పాటు మరణించాడు. అప్పటి నుంచి నాయకుడిని ఎంచుకోలేదు మావోయిస్టు పార్టీ. ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ నియమించబడ్డారని నిఘా వర్గాలు, మాజీ మావోయిస్టులు చెబుతున్నా ఎలాంటి క్లారిటీ లేదు. పార్టీని తదుపరి ఎవరు నడిపిస్తారో నిర్ణయించడానికి మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశం కాలేదట. ఓవైపు ఆపరేషన్ కగార్, మరోవైపు సైద్ధాంతిక సంఘర్షణ. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో తెలియటం లేదు. అందుకే అన్నలు ఒక్కొక్కరుగా వనవాసం వీడుతున్నారు. గన్నులతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాలరావు, ఆసెన్న, చంద్రన్న, బండి ప్రకాష్ లొంగుబాట్లు పెను దుమారం రేపాయి. कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं। हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं। और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 885603
8533। 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో మొదలైన నక్సలైట్ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. తూర్పు మధ్య భారతంలో రెడ్ కారిడార్ పేరిట కార్యక్రమాలు చేస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి ఎర్రకోటకు కోలుకోలేని దెబ్బ. తాజాగా హిడ్మా మృతి అన్నల ఉద్యమానికి తీరని లోటు. నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుబెడుతోంది. 2026 మార్చి 31 నాటికి అన్నలను తుదముట్టిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ హెచ్చరించారు. డెడ్లైన్ కు ముందే పచ్చని అడవులో నెత్తుటేర్లు పారుతున్నాయి. బూటకప్పు ఎన్కౌంటర్లతో రాజ్య హింస జరుగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మావోయిస్టులను పట్టుకుని కాల్చుతున్నారంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు. ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు. ఊపిరి తీసుకోలేనంత నిర్బంధాన్ని మావోయిస్టులు అనుభవిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పోరాడుకోలేక అన్నలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరన్నారు. తుపాకులుండాల్సింది పోలీసుల చేతుల్లో, మావోయిస్టుల చేతుల్లో కాదని స్పష్టం చేశారు బండి సంజయ్. అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కూడా మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలైట్లను ఆ పేరుతో మన మావోయిస్టులు అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం. మేము తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేరు, దీన్ని ప్రజలు స్వాగతించరు, హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మేము వాళ్ళు ఏమైంది, అంతమంది ప్రాణాలు తీసుకుంటారు, చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు, పోలీసుల ప్రాణాలు తీస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు. మీరు వాళ్ళ లాస్ట్ కు వాళ్ళ నాయకు పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు, మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు పాపం వాళ్ళకి. వీళ్ళు తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళు తెలియదు, తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు, భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు, భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు, పసిపిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని ఒక పులిస్ స్టాప్ పెడితే సరిపోతుంది. అది ఇవాళ మాట్లాడండి, మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సంజయ్ టార్గెట్ చేసి చేస్తానని దాన్ని భయపడటం కాదు. నేను అన్న మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఇక మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు దుమారం రేపుతున్నాయి. సాయుధ పోరాట ఉద్యమంలో మిగిలిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మాత్రమే. ఆయన కూడా వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో మావోయిస్టు పార్టీ మనుగడ ఇక కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దశాబ్దాల పోరాటంలో నక్సలిజం అనేక రకాలుగా రూపాంతరం చెందింది. చివరికి సిపిఐ మావోయిస్టు పేరుతో స్థిరపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా జనతన సర్కార్ నిర్వహించే స్థాయికి వెళ్ళింది. కానీ ఇప్పుడు మావోయిస్టు ఉద్యమమే కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది.
ఒక భావజాలాన్ని యుద్ధంతో అంతమొందించాలని చూడటం కూడా పాలకులకు తగదు. అందుకోసమే అటు మావోయిస్టులు ఇటు పాలక వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యుద్ధం కంటే శాంతియుత చర్చలతో సమస్య పరిష్కారానికి మావోయిస్టులు పాలకులు సిద్ధపడాలని సూచిస్తున్నారు. ఏపీలోకి పెద్ద ఎత్తున మావోయిస్టులు వచ్చారని తెలుస్తోంది. నెలన్నర నుంచి ఏపీలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. ఇప్పుడు సర్చ్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. ఏపీని అడ్డాగా చేసుకోవాలని మావోయిస్టులు ప్లాన్ చేశారా? ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది? మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. సంతోష్, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? విజయవాడలో మనం చూసాము, కానూరు దగ్గరలో ఒక 3 స్టేర్స్ బిల్డింగ్ ఒకటి తీసుకొని అక్కడ మావోయిస్టులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు, ఏం జరుగుతోంది? పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికల్ని కనిపెడుతున్నప్పటికీ కూడాను అడవులని వదిలి ఈ జనారణ్యంలోకి వచ్చినటువంటి మావోయిస్టులు ఎప్పుడు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడతారు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా? ఎస్, అటవీ ప్రాంతంలో ఉండేటువంటి మావోయిస్టులు ఏపీలో ప్రధాన నగరాల్లో అయితే గనక బస ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతోంది. గత 15 రోజులుగా అయితే గనక వీరి యాక్టివిటీ అనేది ప్రధాన నగరాల్లో అనేది ఏదైతే కూలీల వేషాల్లో అయితే గనక వీరు ప్రధాన నగరాల్లోకి రావడం కూడా జరుగుతోంది. ఏదైతే ఛత్తీస్గఢ్ పక్క రాష్ట్రంలో నుంచి ఇటు ఏపీలోకి రావడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏదైతే ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఈ యొక్క బస చేసినటువంటి ప్రాంతాలని ఆక్టోపస్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు సైతం కూడా ఇటు వారందరినీ చుట్టుముట్టి వారిని అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా 50 మంది, అంటే ఏపీలో 50 మంది వరకు కూడా మావోయిస్టులను అదుపులో తీసుకోవడం రాష్ట్రం ఎన్నడూ లేని విధంగా కూడా ఇటు మావోయిస్టులు పట్టుబడినటువంటి పరిస్థితులు. అంటే పట్టుబడిన దానికంటే కూడా ఇటు ఆక్టోపస్ అధికారులు చేసినటువంటి యొక్క ఆపరేషన్ అనేది కూడా ఎంతో మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు ఉన్నతాధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే దాదాపు 50 మంది మావోయిస్టుల నుంచి కూడా ఇటు వెపన్స్, కీలకమైనటువంటి వెపన్స్ తో పాటు పేలుడు పదార్థాలు ఆధీనంలోకి తీసుకోవడం, అసలు అక్కడ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు అన్న దానిపై అయితే కనుక విచారణ కూడా జరగడం జరిగింది. అయితే ఈ రోజు విజయవాడ కేంద్రంగా జరిగినటువంటి అదుపులో తీసుకున్నటువంటి మావోయిస్టులను సైతం కూడా విజయవాడ కోర్టులో హాజరుపరచడం, అంటే దాదాపు 32 మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అయితే 32 మంది కూడా ఇటు 28 మంది విజయవాడ కానూరు ప్రాంతంలో వారు షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం, మరి కొంతమంది నలుగురు సైతం కూడా ఇటు పటమట ప్రాంతంలో అయితే కనుక షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం, అంటే దాదాపు 32 మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన ఏ అయితే నగరాల్లో పట్టుబడినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ఆ జిల్లాకి సంబంధించినటువంటి కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. అయితే మొదటగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 4 మావోయిస్టులు అయితే కనుక ఇప్పుడు 14 రోజులు రిమాండ్ అనేది విధించడంతో పాటు అదే విధంగా ఈ నెల్లూరు సబ్ జైలుకి అయితే కనుక తరలించేందుకు ఇటు విజయవాడ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక వారికి విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లోనే వైద్యులను అయితే కనుక రప్పించి అక్కడే పిలిపించి వారికి వైద్య పరీక్షలు అనేది కూడా పూర్తి చేసిన అనంతరం కూడా విజయవాడ కోర్టులో అయితే హాజరుపరిచారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక వీరు ఈ యొక్క యాక్టివిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అసలు కూలీలుగా అయితే రావడం కూడా జరుగుతోంది. అయితే కూలీలుగా వచ్చినటువంటి వారి వద్ద ఎందుకు ఈ వెపన్స్ ఉన్నాయన్న దానిపై అయితే కనుక ఇటు పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతోంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 20 మంది ఏదైతే కానూరు ప్రాంతంలో 3 అంతస్తుల్లో అయితే కనుక వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే దాదాపు 21 మంది మహిళలు, 7 పురుషులు అయితే ఈ యొక్క పట్టుబడిన మావోయిస్టులు అయితే ఉండడం జరుగుతోంది. అయితే విధంగా వారిలో కీలకంగా హిడ్మా, ఇటీవలే మృతి చెందినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మాకి చెందినటువంటి మావోయిస్టులు వాళ్ళ యొక్క టీం సభ్యులు అయితే కనుక ఇందులో ఉండడం, అంతేకాకుండా దేవ్జీకి సంబంధించినటువంటి టీం సభ్యులు కూడా ఇందులో ఉండడం జరుగుతోంది. అయితే అంతేకాకుండా అరణ్యకారంలో ఉండేటువంటి ఈ యొక్క మావోయిస్టులు ప్రధాన నగరాల్లోకి ప్రవేశించడం పట్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పై కూడా దృష్టి పెట్టడం జరుగుతోంది. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయడంతో పాటు ఏదైతే ఇటు అటవీ ప్రాంతాలకి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా భద్రత ఉంచడంతో పాటు ప్రధాన నగరాల్లో కూడా ఈ యొక్క మావోయిస్టులను ప్రస్తుతం విజయవాడ కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలోనే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా భద్రతా బలగాలు అయితే మోహరించడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సంతోష్, అయితే అదుపులోకి తీసుకున్నటువంటి ఈ 28 మావోయిస్టులను విచారణ సందర్భంగా ఏదైనా కీలక ఇన్ఫర్మేషన్ అటు దేవ్జీ గురించి కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి వివరాలు కావచ్చు, ఏమైనా పోలీసులకు వివరించిన ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా?
ఎస్ 20 మందిని అదుపులో తీసుకున్న అనంతరం కూడా పటమట పరిధిలో కూడా మరొక నలుగురిని కూడా అదుపులో తీసుకోవడం జరుగుతా ఉంది. అయితే దాదాపు హిడ్మాకి చెందినటువంటి డైరీ ఏదైతే ఉందో దానికి అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరుగుతా ఉంది. అయితే ఈ వీరి నుంచి కూడా కీలకమైనటువంటి ఆధారాలు అనేది ఇటు పోలీస్ అధికారులు కూడా సేకరించినట్టు తెలుస్తా ఉంది. అందుకనే కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుందంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు ఒక డెడ్ లైన్ అనేది ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా అనేది ఒక డెడ్ లైన్ అనేది ప్రకటించడం కూడా జరుగుతుంది. దాదాపు మార్చి లోపు ప్రతి ఒక్క మావోయిస్టు పట్టుబడితే మాత్రం తప్పనిసరిగా వారికి ప్రకటించినటువంటి రివార్డ్ అయితే ఉందో అందిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇన్ కేసు వారు పట్టుబడకపోతే మాత్రం యాక్షన్ అనేది కూడా కఠినంగా ఉంటుంది అంటూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే పట్టుబడతారో వారిని ఎన్కౌంటర్ చేయమో, అదే విధంగా అవసరమైతే మీడియా ముఖంగా కూడా రావచ్చు అంటూ కూడా ఇటు స్టేట్మెంట్ అనేది ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి అయితే వెలువడడం కూడా జరుగుతా ఉంది. దీనిపై చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఈ ఆపరేషన్ అనేది కొనసాగే లోపు మరికొంతమంది అయితే కనుక పట్టుబడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కీలకమైనటువంటి నేతలందరూ కూడా హతం అవ్వడంతో ఇప్పుడు మావోయిస్టులందరూ కూడా చెల్లా చెదిరైపోయి వారి యొక్క కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక బస్ చేస్తున్నటువంటి పరిస్థితులు అన్ని సమాచారాన్ని అయితే కనుక పోలీసులు సేకరించి వారిపై కూడా ఇటు కఠిన యాక్షన్ తీసుకునేందుకు ఆక్టోపస్ అధికారులు సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అయితే కనుక ఈ యొక్క ఆపరేషన్ ని పూర్తి స్థాయిలో అయితే కనుక చేస్తున్నటువంటి విజయవంతం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మొత్తం మీద మావోయిస్టులు అరణ్యం నుంచి జనారణ్యంలోకి ఇటువైపు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల్లో ఎవరైతే అగ్ర కమాండర్లు ఉన్నారో వాళ్ళల్లో కూడా భయాందోళనలు నెలకొన్నటువంటి పరిస్థితి. అందుకోసమే నగరాల్లోకి ప్రవేశించి అక్కడక్కడ మకాం వేసి వాళ్ళ కార్యకలాపాలు చక్కబెట్టుకునేటువంటి దిశగా మావోయిస్టులు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా అడవులను అయితే పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే హిడ్మాతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా హతమయ్యారు. అయినప్పటికీ ఇంకా మారేడుమిల్లి అడవుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. మేలో అబూజ్మడ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు సహా 26 మంది మావోయిస్టులు మరణించారు. తాజాగా 2025 నవంబర్ 10న మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా హతమయ్యాడు. ఇంకా మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు ఎవరెవరున్నారు, భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏంటి, మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అని తెలుసుకుందాం లైవ్ లో. రైట్ ఉపేందర్, 2025 మేలో అబూజ్మడ్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావుతో సహా మిగతా ఇంకా 26 మంది ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి మావోయిస్ట్ నేతలందరూ కూడా హతమైనటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు హిడ్మా మరణంతో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ అగ్రనేతలు కీలకంగా ఉన్నటువంటి వాళ్లలో కూడా ఒక భయాందోళన పరిస్థితి నెలకొంది. ఏంటి ఈ మావోయిస్ట్ పార్టీ ఫ్యూచర్ ఏంటి, దీనికి ఎవరైనా అగ్రనాయకత్వం వహించేటువంటి ఛాన్స్ ఉందా, లేదు అనంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా మార్చి 31, 2026 నాటికి కంప్లీట్ గా మావోల అంతం దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. సో అదే జరగబోతోందా ఏంటి, మీ దగ్గర ఉన్న సమాచారం? ఇప్పటికే అటు ఏదైతే రోజా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ చివరి అంకానికి చేరిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపుగా రాష్ట్రంలో అటు దేశంలో కూడా దాదాపు 12 రాష్ట్రాల్లో కూడా మావోయిస్ట్ పార్టీ ప్రభావితం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా ఇప్పటికే 6 రాష్ట్రాలకు కూడా అది మావోయిస్ట్ ప్రభావితం కూడా పడిపోవటం కూడా ఇటు మావోయిస్ట్ పార్టీ చివరి దశకి చేరిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక మావోయిస్ట్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి ఏదైతే నమాల కేశవరావు కావచ్చు, తిప్పర్తి అలియాస్ గణపతి కావచ్చు, వీళ్ళంతా కూడా క్రమక్రమంగా కూడా లొంగిపోవడం కావచ్చు, అదే విధంగా కొంతమంది అసూలు బాసడం కావచ్చు, ఆ పార్టీ కీలక దశకు చేరింది అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా 2026 మార్చి 31 లోపు మావోయిస్ట్ పార్టీ అంతం ఉంటుంది, దేశంలోనూ మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదే విధంగా ఒడిశా, తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు
రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా అటు కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడా వారందరినీ కూడా ఏరి పారేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉన్న అంటే హోమ్ మినిస్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ కూడా అదే విధంగా అటు భద్రతా బలగాలు కూడా సమన్వయం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ అటు అబూజ్బడ్ అడవులు ప్రధానంగా ఇటు నంబాల కేశవరావుకు ప్రధాన ఆవాస కారాగారంగా ఉంది. మావోయిస్ట్ పార్టీ కూడా అక్కడ ప్రధానంగా కీలక సమావేశాలు కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు అక్కడే జరుగుతుంటాయి. అటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా అటు భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఒక్కొక్కరుగా కూడా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఈ అన్ని అంటే దాదాపుగా 6 ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రభావితాన్ని కూడా ఇప్పటికే క్రమంగా కూడా అటు భద్రతా బలగాలు అయితే పైచేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుస దాడులు, అదేవిధంగా వరుస ప్రతిఘటనలతో మాత్రం మావోయిస్ట్ పార్టీకి అంటే ఊపిరి సలపకుండా కూడా ఇటు భద్రతా బలగాలు ముందుకు సాగుతున్న నేపథ్యంలోనే వారంతా కూడా కొంత అంటే లొంగుబాటు కావచ్చు, అదే విధంగా అసలు బాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగిలిపోయిన నేతలు కూడా ఏదైతే తిప్పర్తి అంటే గణపతి కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే అంటే ఇప్పటికే అటు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాచుకొని అక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళాలని చెప్పేసి వీరంతా కూడా వ్యూహం పన్నినట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వీరంతా కూడా ఏదైతే సేఫ్ జోన్ గా భావించి అటు అంటే ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అల్లూరు జిల్లా నుంచి అటు శ్రీలంకకు వెళ్ళాలనే నేపథ్యంలోనే ఏదైతే హిడ్మా కూడా ఆ వ్యూహాలు రచించారని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు మాత్రం వారిని పట్టుకోవటం, అదే విధంగా వారంతా కూడా లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆ హిడ్మాను కూడా అంటే చనిపోయినట్లుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో హిడ్మా కూడా అంటే హిడ్మాకు సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి ఆశన్న కావచ్చు, జక్కన్న కావచ్చు, సర్వశ్రీ కావచ్చు, వీరంతా కూడా ఖచ్చితంగా అంటే చనిపోయారా లేదా అనే మీమాంస అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే దేవోజీకి కూడా అంటే లొంగిపోయిన విషయంలో దేవోజీ కూడా ఉన్నాడా లేడా అనే విషయాన్ని అయితే ఇప్పటికే భద్రతా బలగాలు అయితే అటు కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే అటు మావోయిస్ట్ పార్టీలో దాదాపు 9 మంది కీలక పదవులు పోషిస్తున్నారు. వారందరినీ కూడా ఇప్పటికే అంటే కొంతమంది చనిపోవడం ఏదైతే నంబాల కేశవరావు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు నిన్న చనిపోయినటువంటి హిడ్మా కావచ్చు, వీరంతా కూడా కీలకంగా ఉంటారు. ప్రస్తుతం మాత్రం దేవోజీ ఎక్కడున్నాడనేది అయితే కొనసాగుతుంది. దేవోజీ అలియాస్ తిప్పర్తి, కరీంనగర్ జిల్లా ఏదైతే కోరుట్ల గ్రామానికి సంబంధించిన ఇతను 1972లో అంటే అటు జనజీవన అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా అతను అంటే మావోయిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా కీలక భూమిక పోషిస్తున్నారని చెప్తున్నారు. అతను ఒక్కటి దొరికితే మాత్రం ఈ మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంటే కోలుకొని దెబ్బ తగులుతుంది, ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ అంతమవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, ఇటు జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అయినటువంటి ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో కావచ్చు, ఇంద్రావతి నడి పరివాహక ప్రాంతాల్లో కావచ్చు ఈ కూంబింగ్లు ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఇప్పటికే మావోయిస్ట్ కీలక నేతలు మరో 7 మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది. వారందరినీ కూడా త్వరలో కూడా లొంగిపోవాలని ఇటు బండి సంజయ్ చెప్పినట్లు కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి చెప్పినట్లుగా ఖచ్చితంగా లొంగిపోయేందుకైతే చూస్తున్నారు తప్ప ఖచ్చితంగా లొంగిపోతే మాత్రం మావోయిస్ట్ పార్టీ మాత్రం అంతం కాదు. ఖచ్చితంగా ఎక్కడైతే అహింస మార్గం ఉంటుందో ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ మళ్ళీ ఉద్భవిస్తుందని చెప్పేసి అయితే కొన్ని లేఖల ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతం మాత్రం 7 మాత్రం ఇంకా కీలక నేతలు ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రోజా. రైట్ ఉపేందర్. మావోయిస్ట్ నేత హిడ్మాను పోలీసులే పట్టుకొని కాల్చారని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. అసలు మారేడుమిల్లి అడవిలో ఏం జరిగింది, విశాఖ పోలీసులు ఏం చెబుతున్నారు, మరింత సమాచారం మా ప్రతినిధి నందా లైవ్ లో అందిస్తారు. నందా, అసలు హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక ఫేక్ ఎన్కౌంటర్, ఒక బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పట్టుకొని కాల్చి చంపారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అసలు ఈ మారేడుమిల్లిలో కూంబింగ్ అనేది అసలు ఎలా జరిగింది, దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరేం చెప్తారు? థ్యాంక్ యూ రోజా. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని ఉన్న ఈ యొక్క మావోయిస్టుల్ని ఏరివేసే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఈ యొక్క ఇంటెలిజెన్స్ పోలీస్ కు ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకే ఈ యొక్క మావోయిస్ట్ కి పోలీసులకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది జరిగింది. ఆ యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లోని ఎవరైతే మావోయిస్ట్ కీలక నేతగా ఉన్న హిడ్మా, అతని భార్యతో పాటు ఇంకొక 4 మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న
గుప్తా డైరెక్ట్ గా తెలియజేయడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా ఏదైతే ఇటు అల్లూరు జిల్లాకి సంబంధించి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని ఉన్న మారేడుమిల్లి అడవుల్లోని ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరిగింది. అయితే పోలీసులు ఇచ్చిన తాజా సమాచారం మేరకు ఇప్పటికే 6 కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఏదైనా ఇంటెలిజెన్స్ పోలీసు యొక్క నిఘా వ్యవస్థ పలిష్టంగా ఉండడం నేపథ్యంలోనే ఇంతమంది మావోయిస్టులు ఒక్కసారిగా దొరకడం అనేది రాష్ట్ర చరిత్రలోని ఇదే ప్రప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మావోయిస్టులు అనేవాళ్ళు ఎప్పుడో కూడా ఇటు దండకారణ్యాల్లోనే ఉంటారనే మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు పోలీసులకున్న తాజా సమాచారం మేరకు అలాగే హిడ్మాకి సంబంధించిన ఒక పర్సనల్ డైరీ దొరికిన నేపథ్యంలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద పెద్ద నగరాలైన ఏదైతే ఏలూరు, అలాగే కృష్ణా జిల్లా, విశాఖపట్నం, అలాగే కాకినాడ ఇటువంటి ఏరియాల్లో కూడా దాదాపు 50 మంది మావోయిస్టులు దొరికినట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా తెలియజేశారు. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే కోర్టులకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 5 దశాబ్దాల నాటి ఈ యొక్క మావోయిస్ట్ ఒక ఉనికి పూర్తిగా పోయే విధంగా ఆపరేషన్ కగార్ అనేది ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్తంలో జరుగుతా ఉన్నది. అయితే ఏదైతే ప్రజా సంఘాల నేతలు ఈ హిడ్మా యొక్క ఎన్కౌంటర్ బోటకం అని చెప్తున్నారు, కానీ పోలీసులకున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లోనే అంటే వాళ్ళకున్న ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ముఖ్యంగా కుమ్మింగ్ ఆపరేషన్ కి సంబంధించిన ఏవైతే టీమ్స్ ఉంటాయో వీళ్ళందరికీ ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకే ఈ యొక్క ఎవరైతే హిడ్మా చనిపోయినట్టుగా కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న మహేందర్ చంద్ర లడ్డా ఐపీఎస్ డైరెక్ట్ గా వీరందరి మీద కూడా ఒక ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటే మేము వీరందరినీ క్యాచ్ చేసాం. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఎందుకంటే ఎవ్రీ 3 hours కి అనేది ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో కుమ్మింగ్ ఆపరేషన్ కి సంబంధించిన టీమ్స్ ర్యాండమ్ గా సెర్చ్ అనేది చేస్తూ ఉంటాయి. ఆ ర్యాండమ్ సెర్చ్ లోనే ఈ యొక్క ఎవరైతే హిడ్మాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారిగా ఎదురుబెదురు పడడంతో ఫైర్ ఓపెన్ చేసినట్టుగా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ప్రాంతం ఇటు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి ఛత్తీస్గఢ్ బోర్డర్ గా ఉన్న నేపథ్యంలో అటువైపు నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యే దిశగా వీరి యొక్క ఉనికిని కొంత మేరకు తలదాచుకునే విధంగా అంటే పోలీసుల యొక్క కుమింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ర్యాండమ్ గా ఈ సర్చెస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా వీటి ద్వారా కూడా ఈ యొక్క మావోయిస్టుల యొక్క మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారని కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఛత్తీస్గఢ్ ఏదైతే బోర్డర్ ఉన్నదో ఆ బోర్డర్ నుండి ఆంధ్రప్రదేశ్ మేరగా ఈ యొక్క 4 జిల్లాల్లోకి కూడా వెళ్లి వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే ఇంటెలిజెన్స్ కి ఉన్న చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళందరినీ కూడా చాలా చాకచక్యంగా అరెస్ట్ అనేది చేశారు. ఇప్పటికే మరికొంతమంది లొంగిపోయే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా హిడ్మాకి సంబంధించిన డైరీ దొరికిన నేపథ్యంలోనే వీరి యొక్క ఉనికి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నది అనేది కూడా చూస్తున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన మారేడుమల్లి, చింతూరు, ఈ సీలేరు, పాడేరు ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క వెహికల్స్ అలాగే ఐడెంటిటీ కూడా చెక్ చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు ఇంటెలిజెన్స్ కి సంబంధించి అలాగే బిఎస్ఎఫ్ కుమింగ్ ఆపరేషన్ సంబంధించిన పోలీసులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ గా ఉన్నారని చెప్పొచ్చు రోజా. థ్యాంక్ యూ. ఇక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిడ్మా చివరి లేఖ పేరుతో సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. తాను పోలీసులకు లొంగిపోవాలనుకున్నానని హిడ్మా చెప్పినట్టు తెలుస్తోంది. నవంబర్ 10వ తేదీన జర్నలిస్టుకు లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడుగుదాం. సో మధు, 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి హిడ్మా చివరి లేఖకు సంబంధించి. ఒక జర్నలిస్ట్కి హిడ్మా ఒక లేఖ రాశారు అని చెప్పేసి దానిలో నేను లొంగిపోవాలనుకుంటున్నాను పోలీసులకి అని చెప్తున్నటువంటిది ఒక కథనం. ఇంకొకటి లొంగిపోయినటువంటి మావో నాయకులు ఎవరైతే ఉన్నారో సోను, సతీష్లు, వాళ్ళిద్దరూ కూడా అవకాశవాదులు, వాళ్ళు మోసం చేశారు అంటూ ఆయన వాళ్ళని విమర్శించడము, వాళ్ళు మోసం చేయడం వల్ల ఇతర క్యాడర్ను కూడా లొంగిపోయేలాగా చేశారు, వాళ్ళు పార్టీ లైన్ను వక్రీకరించారు అని చెప్పేసి సోను, సతీష్లను విమర్శించినట్టుగా మరొక కథనం వినిపిస్తోంది. అయితే ఈ రెండిట్లో ఏది వాస్తవం? ఇటువైపు అధికారులు మాత్రము అసలు తమకు ఈ లేఖ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా హిడ్మాకు సంబంధించినటువంటి డైరీని వెతికే పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది జర్నలిస్టులకి ఒక లెటర్ వచ్చింది, అంటే ఈ మంత్ 10వ తేదీన ఒక లెటర్ వచ్చింది. అది హిడ్మా నుంచి వచ్చింది. వచ్చినటువంటి లెటర్లో తాను లొంగిపోతున్నాను అనేటటువంటి మాట. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా? కానీ ఒకటైతే కన్ఫర్మ్, ఆ లెటర్ అయితే రాలేదు.
ఆ లెటర్ అయితే ఏ జర్నలిస్టులకు రాలేదు, ఎవరికి కూడా తాను లొంగిపోతున్నట్టుగా కూడా చెప్పినటువంటి ఆధారాలు కూడా ఏమీ లేవు. అదంతా కూడా పూర్తిగా ఒక సర్క్యులేషన్ మాత్రమే. అంటే హిడ్మా లొంగిపోతున్నారు, హిడ్మా వచ్చేసి మరి కొన్ని రోజుల్లో పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు అనేటటువంటి వార్త ఏదైతే ఉందో టోటల్లీ ఫాల్స్. ఆ లెటర్ ఇప్పటివరకు ఎక్కడా కూడా బయటికి రాలేదు. అండ్ మోర్ ఓవర్ అటువంటి ప్రచారం వెనక నిజం లేదు అనేది క్లారిటీ ఉంది, అందులో డౌట్ లేదు. అయితే ఇదంతా కూడా ఒకవైపు ఉంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక 4 months కల్లా కూడా మావోయిస్టు ముగింపుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి విషయం. ఒకటైతే చెప్పగలం, ఒక భారీ వృక్షం ఏదన్నా ఉంటే అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం నుంచి ఉన్నటువంటి భారీ వృక్షం ఏదైనా సరే ఆ వృక్షాన్ని రావచ్చు, ఒక రోజు కాకుండా 2 రోజులైనా 3 రోజులకైనా సరే భారీ వృక్షాన్ని తీసేయచ్చు, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. కానీ ఆ వృక్షం వెళ్ళిపోయిన తరువాత 1 సంవత్సరం తర్వాత అదే ప్లేస్లోకి వచ్చి చూస్తే అక్కడ చిన్న అదే చెట్టుకు సంబంధించినటువంటి చిన్న చెట్లు కనపడతాయి. ఆ పెద్ద చెట్టు లేకపోవచ్చు, కానీ ఆ పెద్ద చెట్టుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, మళ్ళీ అదే పెద్ద చెట్టుకు సంబంధించినటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో అవి చిన్నగా అదే అంత స్థాయి పెద్ద చెట్టు కూడా రావచ్చు. ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి కూడా మన మీద మావోయిస్టులకు పాజిటివ్గానో లేకపోతే ఇంకోటి కాదు, ఖచ్చితంగా కూడా ఇటు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా లొంగిపోవచ్చు, ఎన్కౌంటర్లో చనిపోవచ్చు. మావోయిస్టులుగా ఉన్నటువంటి రైట్ మధు రైట్ అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది, అది ముఖ్యం. 4వది, ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు, అదే ప్రధానమంత్రి గారు చెప్పింది, మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు, నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి. ఇంకో పక్క ఈ 4 విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ఆదుకోవాలి, రెగ్యులేట్ చేయాలి, ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను, నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా, ఈ రాయలసీమలో నేను కష్టాలు చూశా. రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు, ఎడారిగా మారిపోతుందన్నారు. ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి. ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు రాళ్ల సీమగా మారిపోయింది, ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్లో రాయదుర్గం ఎడారిగా మారిపోతా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో కార్యక్రమాలు చేశాను. అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది. దేశంలో ఇప్పుడు కూడా 2 జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు, అది అనంతపురం, జైస్వాల్, ఈ 2 జిల్లాలు ఉన్నాయి. అలాంటి ఉంటే ఈరోజు అంద్రి నీవా తీసుకొచ్చాం, నగిరి గాలేరు తీసుకొచ్చాం, తెలుగు గంగ తీసుకొచ్చాం, కేసీ కెనాల్ని అనుసంధానం చేశాం, హెచ్ఎల్సీ అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ చేస్తే ఎప్పుడూ రాయలు కట్టినటువంటి రిజర్వాయర్లో నీళ్లు లేక ఎండిపోతే నిన్నే పుట్టపర్తిలో చూస్తే ఒకప్పుడు హెలికాప్టర్ తిరుగుతా చూసేవాడిని.
చెట్టు కనపడేది కాదు, నీళ్లు కనపడేది కాదు. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా జల కళ రాయలసీమకు వచ్చిందంటే అది మన దూరదృష్టి. ఆ రోజు చాలా మంది మీరు అర్థం చేసుకోవాలి, ఏదైతే పట్టిసీమ సమయం పడుతుంది కాబట్టి పట్టిసీమ పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి, కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. మీరందరూ ఏమనుకుంటున్నారు, నీళ్లు వచ్చేసాయనుకుంటున్నారు, కానీ ఆ నీళ్లు ఎట్లొచ్చాయో మీరు ఆలోచించడం లేదు. ఆ రోజు ఆ పట్టిసీమ వద్దన్నారు. ఆ పట్టిసీమ గాని వద్దనుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చినప్పుడు నేను మొన్న మీరు చూసే చాలా జాగ్రత్తగా నర్చర్ చేశాను. నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలోకి పోయే నీళ్లు రాయలసీమ వైపు మళ్లించాం. రిజర్వాయర్లు ఫుల్ చేశాం. చెరువులకు నీళ్లు ఇచ్చాం. హంద్రీ నీవా 100 రోజులు 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,800 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ ఒక్క నిర్ణయం ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే అన్ని చెరువుల్లో నా జీవితంలో ఎప్పుడూ లేని ఆనందం ఉందంటే దానికి కారణం అన్ని జలాశయాల్లో 95% నీళ్లు కళకళలాడుతున్నాయి. నేను ఒక సంకల్పం తీసుకున్నా. ఆ సంకల్పం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కరువు లేని రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని నా సంకల్పం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా సంకల్పం. మనకు గోదావరి ఉంది, కృష్ణా ఉంది, అదే మరి అనేక నదులున్నాయి. ఇటీవల కాలంలో పెన్నా చాలా వరకు నీళ్లు తగ్గిపోయినాయి. వంశధారలో నీళ్లున్నాయి. మన రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టగలిగితే ఒక సంవత్సరం వర్షం పడకపోయినా రెండో సంవత్సరం బ్యాలెన్స్ అవుతుంది. రిజర్వాయర్లో నీళ్లు పెట్టాలి, చెరువుల్లో నీళ్లు పెట్టాలి, భూగర్భ జలాలు పెంచాలి, భూమిని ఒక జలాశయంగా తయారు చేయాలి. ఒకప్పుడు రాయలసీమలో 100 అడుగుల కిందన నీళ్లు. నేనే వోల్టా చట్టాన్ని తీసుకొచ్చాను. ఇన్ని అడుగుల కంటే కిందన పోతే మీరు బోరు వేయడానికి వీలు లేదని, కరెంట్ ఇవ్వమని కూడా తీసుకొచ్చాం. ఈరోజు అలాంటిది నేను చూస్తే రాయలసీమలో పోయిన సంవత్సరం 9 మీటర్లు, ఈ సంవత్సరం 7.3 మీటర్లకు నీళ్లు దొరికే పరిస్థితి వచ్చిందంటే అది మన దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నంద్యాలలో అయితే 4 మీటర్లే. ఇవి చూసిన తర్వాత గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా ఉంది, అక్కడ ఇంకా లోతులో నీళ్లున్నాయి. పక్కన రాజమండ్రి జిల్లా ఉంది, కాకినాడ, అక్కడ ఇంకా నీళ్లన్నీ లోతుగా ఉన్నాయి. నీళ్లు వచ్చిన తర్వాత, భూగర్భ జలాలు పెరిగిన తర్వాత రైతులందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా. రేపు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే చైతన్య రెడ్డి గారు చెప్పినట్టు సర్వారాయ్ సాగర్ ప్రాజెక్ట్ అయ్యింది, నీళ్లు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఆ పనులు కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమం